వెంకటేష్, అనిల్ రావుపూడి హ్యాట్రిక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేష్ తో అనిల్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 3వ సినిమా ఇది. అంటే హ్యాట్రిక్ కాంబినేషన్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు టీం. ఇక ఈ క్రమంలో అనిల్ రావుపూడికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న అనిల్ రావుపూడి ఎప్పటికప్పుడు తన రెమ్యునరేషన్ ని కూడా పెంచుతూ వస్తున్నారు. తాజాగా ఆయన రెమ్యునరేషన్ మరొకసారి పెరిగినట్టు తెలుస్తుంది. ఇంతకీ అనిల్ రేట్ ఎంత పెంచాడంటే సినిమాకు దాదాపు 25 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడంట. అనిల్ సినిమాలు మంచి బిజినెస్ చేస్తుండటం, లాభాలు కూడా వస్తుండటంతో నిర్మాతలు కూడా అనిల్ రావుపూడికి అడిగినంత కట్టబెడుతున్నారట. గతంలో 2-3 కోట్ల నుంచి మహేష్ బాబు సినిమాతో ఒక్కసారిగా 15 కోట్లకు ఎగబాకాడు అనిల్. మహేష్ తో చేసిన సన్లేరు నీకెవరో సినిమాకు ఆయన 15 కోట్లు తీసుకున్నాడనే టాక్. ఇక ఆ తర్వాత కూడా వరుసగా హిట్స్ పడుతుండటంతో ఆయన రేటు 25 కోట్లకు చేరినట్టు సమాచారం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న వెంకటేష్ తాజా చిత్రానికి బీన్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. 2025 సంక్రాంతికి అనిల్ రావుపూడి వెంకీ హ్యాట్రిక్ మూవీ విడుదల కాబోతుంది. ఇప్పటికీ ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. కథపరంగా ఆ టైటిల్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అనిల్ వెంకీ మూవీ కోసం సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు రిజిస్టర్ చేయించారని జోరుగా ప్రచారము జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్సలెంట్ వైఫ్, ఈ 3 పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ట్రాడినరీ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోగా వెంకీ, అతని గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి, వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట మళ్ళీ గట్టిగా కొట్టండి.